హాయ్ ఫ్రెండ్స్. నాకు పెళ్ళైన 15 సంవత్సరాల తరువాత ఒకరోజు బోరున కుండపోతలా కురుస్తున్న వర్షంలో అనుకోకుండా నా కంటపడిన నా పాత స్నేహితురాలు అయిన మాధవితో నేను చేసిన అల్లరి చిల్లర పనుల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా నా పేరు అశోక్. నేను ఒక మెడికల్ ఫార్మా కంపెనీలో మేనేజర్గా నా విధులను అయితే నిర్వహిస్తున్నాను. ఇంకా నేను ఉండేది హైదరాబాద్ మహానగరంలో. నా కాలేజీ చదువులు అన్నీ పూర్తి అయిపోయాక నేను ఉద్యోగ వేటలో పడి ఈ మహానగరానికి అయితే వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, ఒకరోజు నేను ఆఫీస్కి వెళుతూ ఉండగా ఉన్నట్టుండి మార్గమధ్యంలో ఒక్కసారిగా బోరున వర్షం కురవడంతో, పైగా నా చేతిలో గొడుగు కూడా లేకపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద అయితే నుంచున్నాను. అయితే అప్పటికే నేను బాగా తడిచిపోవటంతో నా జేబులో ఉన్న ఒక రుమాలును తీసుకుని దానితో నా తలను అలా తుడుచుకుంటూ ఉండగా అనుకోకుండా నా ఎదురుగుండా ఉన్న ఒక ఇంటి వైపుగా అయితే చూశాను. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ ఇంటి తలుపు తెరుచుకొని ఆ ఇంటిలో నుండి ఒక 35 సంవత్సరాల వయసు ఉన్న మాధవి అయితే బయటకు వచ్చి కుండపోతలా కురుస్తున్న ఆ వర్షం కేసి అలా చాలా ఆనందంగా అయితే చూస్తూ ఉంది. నాకు మాత్రం అలా ఆమెను చూసి చూడంగానే నా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం అయితే మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఇది కళ, నిజమా అనే షాకులో అయితే నేను ఉండిపోయాను. మరలా కోలుకుని అవును, తాను నా మాధవియే అనుకుంటూ, అబ్బా! ఎన్నాళ్లకు చూశాను తనని మరలా అని నా మనసులో నేనే మురిసిపోసాగాను. ఇంతలోనే నా మనసు ఒక 15 సంవత్సరాల క్రితం మా మధ్య జరిగిన ఒక సంఘటన వైపుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అదేమిటి అంటే, అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. మా ఊర్లో కాలేజీలో నేను చదువుకుంటున్న రోజులవి. ఒకరోజు మధ్యాహ్నం క్లాసులు అయిపోయాక నేను మా ఇంటికి వెళుతూ ఉండగా నా ముద్దుగా ఒక 10 అడుగుల దూరంలో మాధవి నడుచుకుంటూ వెళుతుంది. దాంతో నేను వెనుక నుంచి ఆమెనే చూస్తూ నా అడుగులను అయితే వేయసాగాను. అలా ఆమె వయ్యారంగా నడుస్తూ ఉంటే నా అరచేతులలో దురద అనేది మొదలై ఎలాగైనా సరే తనని నా సొంతం చేసుకోవాలి అని నాకు అనిపించింది. ఈలోగా అక్కడ అనుకోకుండా ఒక పెద్ద గాలివాన రావటంతో మేము ఇంటి దాకా వచ్చే లోపలే మా ఇద్దరం కూడా పూర్తిగా బాగా తడిసిపోయాము. దాంతో తాను సరిగ్గా మా ఇంటి గేటు ముందున్న ఒక చెట్టు కింద అయితే ఆగి తల దాచుకుంటూ ఉంది. ఇంకా వాళ్ళ ఇల్లు కూడా మా సందులోనే కావటంతో మా ఇద్దరం కూడా అప్పుడప్పుడు కలిసే మా కాలేజీకి అయితే వెళుతూ ఉండేవాళ్ళం. అలా ఒక చెట్టు దగ్గర ఆగి ఉన్న తనని చూసి నేను, అయ్యో మాధవి, ఇలా తడిచిపోయావేంటి, లోపలికి వచ్చి కూర్చో అంటూ మా ఇంటి తలుపు తాళం అయితే తీశాను. దాంతో నా మాటలను విన్న ఆమె తటపటాయిస్తూనే మెల్లగా లోపలికి అయితే వచ్చింది. అలా బాగా తడిచిపోయిన తన కోసం వెంటనే నేను ఒక తువాలు గుడ్డను అయితే తెచ్చి తుడుచుకోమని తనకి ఇచ్చి వేడి వేడి
కాఫీను చేసి తీసుకొద్దామని మా వంటింట్లోకి అయితే వెళ్ళాను. ఈలోగా మాధవి అద్దం ముందు నుంచుని తన జుత్తును ఆరబోసుకుని తుడుచుకుంటూ తడిచిపోయిన తన చీర చివర్ల భాగాన్ని పిండుకొని ఆరబెట్టుకోవటానికని మా బాత్రూం వైపుగా వెళ్ళసాగింది. దాంతో అనుకోకుండా అక్కడికి వచ్చిన నన్ను గమనించి వెంటనే తన చీరను అయితే సరిచేసుకుని తన జుత్తును ముందులాగానే తుడుచుకుంటూ నిలబడింది. వెంటనే నేను వెచ్చవెచ్చగా ఈ కాఫీను తాగు మాధవి, ఫ్యాన్ను స్పీడుగా పెడతాను, నీ చీర దానికదే ఆరిపోతుందిలే, అయినా నువ్వు ఏమీ అనుకోకు, ఎంతైనా నాది బ్యాచిలర్ కొంప కదా, కొద్దిగా సర్దుకో అంటూనే నీకు మార్చుకోవడానికి తగిన బట్టలు నా దగ్గర లేవు, కానీ నువ్వు గనక అభ్యంతరం చెప్పకుండా ఉంటే నా ప్యాంటు షర్టును నీకు ఇస్తాను, ఒకసారి వాటిని ట్రై చేసి చూడు అని పక్కనే ఉన్న అలమారాని తెరవబోతూ ఉండగా వెంటనే మాధవి, ఇప్పుడు వాటి అవసరం ఏమీ లేదు, కొంచెం సేపు ఫ్యాన్ కింద ఉంటే అవే ఆరిపోతాయిలే, పైగా వాన కూడా కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఇంకాస్త కొద్దిగా తగ్గగానే వెళ్ళిపోతాను, ఎలాగో మా ఇల్లు కూడా పక్కనే కదా అని సమాధానాన్ని ఇవ్వటంతో నేను మాత్రం అలా తననే చూస్తూ నన్ను నేనే మైమరిచిపోసాగాను. ఒక పక్క ఏమో బయట చల్లని వాతావరణం, మరో పక్క ఏమో మా ఇంట్లో నాకు ఎంతో ఇష్టమైన నా అందాల మాధవి తన చేతిలో ఉన్న ఒక కప్పును పట్టుకొని అలా నుంచుని ఉంది. ఓహ్, భలే ఛాన్సులే అనుకుంటూ వెంటనే నేను తన వైపుగా ఒక 2 అడుగులను అయితే ముందరకి నడిచి ఆమె చేతి నుంచి తువాలును అయితే లాక్కొని ఆమె జుత్తుని తొడవసాగాను. దాంతో నేను చేస్తున్న పనికి ఒక్కసారిగా బెత్తరపోయిన మాధవి నా చేతుల నుండి దూరంగా జరగడానికి అయితే ప్రయత్నించసాగింది. వెంటనే నేను నా పట్టుని బిగించి మరీ ఆమెను అక్కడ నుంచి కదలనివ్వకుండా ఆమె జుత్తుని గట్టిగా పట్టుకుని ఆమె కళ్ళల్లోకి అయితే చూస్తూ మెత్తగా గమ్మత్తుగా అయితే నవ్వసాగాను. దాంతో నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న మాధవి తల దించేసుకుని, నాకు ఇటువంటి అల్లరి పనులు చేయటం అలవాటు లేదు, దయచేసి నన్ను వదిలేస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనే సమాధానాన్ని అయితే నాకు ఇవ్వసాగింది. దాంతో ఏదో మొహమాట పడుతూ అలా అందే కానీ తన ఆడమనసు కూడా నాకులాగానే మంచి పొందు కోసం విరహవేదనతో కొతకొతలాడిపోతుంది అని నాకు అర్థమవ్వసాగింది. వెంటనే ఆమె కళ్ళు నన్ను కైపుగా చూస్తూ కవ్విస్తూ ఎరుపెక్కసాగాయి. దాంతో ఉన్నట్టుండి తన కాళ్ళల్లో ఏదో తెలియని అలజడి అయితే మొదలవ్వసాగింది. అప్పటి వరకు అలా నిటారుగా నుంచున్న మాధవి ఒక్కసారిగా పక్కనే ఉన్న మంచంపై గువ్వలాగా ఒదిగిపోసాగింది. దాంతో చాలాసేపటి నుంచి సరైన సమయం కోసం వేచి చూస్తున్న నాలో ఉన్న ఆ తుంటరిగాడు ఇదే అదునుగా భావించి తనపై పూర్తిగా ఆక్రమణను చేసి తనపై విపరీతంగా ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ అలా తనని స్వర్గసీమ అంచుల వరకు తీసుకుని వెళ్ళి చుక్కలను చూపించసాగాడు. అలా ఈ సంఘటన జరిగిన ఒక 15 సంవత్సరాలు గడిచిన తరువాత మరలా మాధవి నాకు కనబడటం ఇదే మొదటిసారి. ఆమె కూడా
బహుశా ఇదే సిటీలో ఉంటుందన్న మాట. అయితే వాన పడుతున్నా కూడా లెక్క చేయకుండా నేను ఆమె ఇంటి వైపుగా పరిగెత్తుకుంటూ మరి వెళ్ళాను. దాంతో గేటు తీసుకుని వస్తున్న నా వైపు ఎవరయ్యుంటారబ్బా అంటూ అదోలా చూస్తూ బాగా దగ్గరకొచ్చాక కానీ నన్ను గుర్తుపట్టనే లేదు మాధవి. మొత్తం మీద ఎలాగోలా నన్ను పోల్చుకోగానే ఆమె మొహం ఆనందంతో కందగడ్డలాగా ఎర్రగా అయితే మారిపోయింది. వెంటనే నన్ను హడావిడిగా తలుపు బార్లా తీసి లోపలికి నా చేతిని పట్టుకుని అయితే లాక్కెళ్ళింది. అయ్యో, బాగా తడిసిపోయా నువ్వు. ఈ తువాలును నీకోసం తెస్తాను ఆగు అని చెప్పి వాళ్ళ గదిలోకి అయితే పరిగెత్తుకుంటూ మరి వెళ్ళింది మాధవి. నేను మాత్రం తీరికగా వాళ్ళ ఇంటిని పరీక్షిస్తూ కూర్చున్నాను. వాళ్ళ ఇల్లు మాత్రం చూడటానికి చాలా చాలా బాగుంది. చాలా ముచ్చటగా పెట్టుకుంది తన ఇంటిని మాధవి అని నాకు అనిపించింది. అలా ఆమె ఇచ్చిన తువాలును తీసుకుని నా తల తుడుచుకుంటూ ఉంటే, మనం మొదటిసారిగా కలిసినప్పుడు కూడా ఇలా వాన మూలంగానే కలిశాము గుర్తుందా అని నేను తనని అడగడంతో, కానీ ఆ రోజు మాత్రం తడిసింది నేను అంటూ తనైతే సమాధానాన్ని ఇచ్చింది. ఈరోజు మాత్రం నువ్వు అని జోక్ చేస్తూనే, నువ్వు మాత్రం ఏం కంగారు పడకు, బట్టలు మార్చుకోవటానికి నా దగ్గర సరైన బట్టలే ఉన్నాయిలే అంటూనే తన భర్త షర్టు ప్యాంటుని అయితే నా కోసం తెచ్చి మరీ ఇచ్చింది. వెంటనే కొంచెం సేపు మేము హాయిగా కుర్చీలో కూర్చుని నవ్వుకుంటూ ఉండంగానే మాధవి నా కోసం వేడి వేడి కాఫీని అయితే తెచ్చి మరీ అందించింది. ఒక 10 నిమిషాలు ఒకరి గురించి ఒకరం అడిగి తెలుసుకున్నాక మరలా మా ఇద్దరి చూపులు తన్మయత్వ ధోరణితో అలా కలిసిపోసాగాయి. వెంటనే 15 సంవత్సరాల క్రితం జరిగిన ఆ మధురాతి మధురమైన సంఘటన మరలా మా ఇద్దరి మదిలో తారాజువ్వల తలుక్కుమని మెదలసాగింది. దాంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమె చేతులు సిగ్గుతో వణకడం మొదలుపెట్టాయి. వెంటనే నేను తన భుజాలపై నా చేతులను వేసి ఆదరించి అక్కున చేర్చుకోసాగాను. ఇంకా అంతే సంగతి. మా గత చరిత్ర పునర్వైభవం మరలా ఆ పూట పునరావృతం అయ్యింది. ఇట్లు మీ అశోక్. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.